కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని బీజేపీ నాయకుడు మర్రి పోచయ్య ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ ను శుక్రవారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మెట్టిపల్లి మండలం ఇన్ఛార్జ్ శీలం వేణు, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు। ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పట్టణాలలోని వార్డులకు గ్రామ బూత్ స్థాయిలో చేరాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం వాటా ఉన్న విషయం ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిదే అని చెప్పుకోవడం సరికాదన్నారు। ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ భరోసా యాత్ర పేరు మీద ఈ యొక్క ప్రతి బూతుల్లో శక్తి కేంద్రాలలో బీజేపీ కార్నర్ మీటింగ్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది। ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మోర్ల పైసలు బీజేపీయే, సీసీ రోడ్ల పైసలు బీజేపీయే, ఎల్ఈడి బుగ్గ పైసలు బీజేపీయే, ఇవాళ మరుగుదొడ్ల పైసలు బీజేపీయే, రేషన్ బియ్యం పైసలు బీజేపీయే, అదేవిధంగా వైకుంఠ ధామాలకు ఇచ్చే పైసలు కూడా భారతీయ జనతా పార్టీయే। ఈరోజు గ్రామాలలో పట్టణాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆరోగ్య కేంద్రాలకు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల నూతన నిర్మాణాలకి కూడా ఎన్హెచ్ నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి కోట్లాది రూపాయలని పంపిస్తే ఈ యొక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ మేము మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతిమయమైంది। ఇవాళ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు। చదువుకున్నటువంటి నిరుద్యోగులకు 3016 పింఛన్ 3016 నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి ఈరోజు 40 నెలలు అయినా కూడా ప్రతి నిరుద్యోగికి 1,44,700 పైగా ఇవాళ ప్రతి నిరుద్యోగికి అందవలసింది ఉంది। అంతపడగల ఆసుపత్రుల నిర్మాణం కోసం 7,30,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే మొన్న హరీష్ రావు వచ్చి మేమే ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన। అలాగే ఆ రోజు ఎంపీ గారిని పిలవకపోవడం, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటే ఎంపీ గారికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం,